కొండారెడ్డిపల్లికి పోయొస్తా అని మా చంద్రవ్వ పొద్దుగాలనే బయలుదేరిందబ్బా. ఆ ఊర్లోనట మన లెక్క ఎవ్వరు కరెంటు వాడరట, అవసరం లేదట. అగో మరి ఇంట్లో లైట్ లేంది, టీవీ లేంది, ఫోన్లకు ఛార్జింగ్ లేంది, అసలు ఎట్లుంటారనే డౌట్లు వస్తున్నాయిలే. చూపిస్తాం. ఇంతకు గా ఊరు ఎవరిదంటే సీఎం రేవంత్ రెడ్డి సారోళ్ళది. ఇక అసలు ముచ్చట మా చంద్రవే చెప్తది ఇనుండ్రి. ఊర్లోకి వచ్చుడు ఆలస్యం లేదు. ఓ మొత్తం ఊరంతా సోలార్ పలకలేనంట, ఊరంతా సోలార్ కరెంటే. వాళ్ళ కరెంటు వాళ్ళు కాల్చుకున్నాక కూడా మిలిగిన కరెంట్ అంతా అమ్ముకుంటూ 5 లక్షలు వస్తున్నాయి అంట నెలకు. ఏమన్నా పెద్ద గుడి ఉన్నది ముద్దుగా, శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం అంట. హనుమాన్ల గుడి ఊళ్ళకి రాగానే ఏ హనుమాన్ల గుడిలో కూడా ఒంటె వాహనం కనబడదు మనకు, కానీ ఇక ఒంటిని కూడా పెట్టిండ్రు. గుడి ముందటనే సారోళ్ళు ఇల్లు, ఇక మొత్తం ఊరంతా ఇట్లనే సోలార్ పవర్ పెట్టినట. ఇగో ఈ ఇంటి మీద సోలార్ పవర్ మన కొండారెడ్డిపల్లి మీదనే అప్లై చేసి దీని మీద రిజల్ట్స్ ఎట్లా వస్తాయో వస్తే తెలంగాణ మొత్తానికి సోలార్ గా చేయాలన్న ఉద్దేశంతో 500-600 బిల్లు వచ్చేది. ఇప్పుడు ఆ కరెంటు బిల్లు అంటే ఈ 500-600 తగ్గినా గానీ నెల పేరు ఎంత అవుతుంది. సోలార్ పెట్టిన వాళ్ళు కుక్కరు, రైస్ కుక్కర్ ఇచ్చారు, ఇచ్చారు. నడుండి ఒకసారి పైకి పోయి సోలార్ పవర్ ఎట్లుంటది, ఆ పలకలు ఎట్లా పెట్టిన రేంకత సుత్తం పండి. ఓ ఏమో ఏ ఇంటి మీద చూసినా కూడా అంటే సోలార్ పలకలే ఉన్నాయి. 1 2 3 4 5 6 పలకలు పెట్టిండ్రు ఇంట్లో మీద. అక్క నమస్తే, బాగున్నారా? నమస్తే. ఈ మిలుగుతున్నదా కరెంట్ ఏమన్నా? దీంతో మిగులుతుంది, బయటికి ట్రాన్స్ఫర్ వెళ్తుంది. మీకు ఇచ్చిండ్రా అమ్మ మరి కరెంట్ పోయి? ఇచ్చిరాక వాడుతున్నారా? వాడుతున్నాం. అమ్మాయి ఎట్లా తెలుస్తుంది అమ్మ ఇది ఆన్ చేసినావు? ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంది కదా, ఆన్ చేసుకోవాలి. ఆన్ చేస్తే 1100 ప్రెషర్ కుక్కర్ కి ఇది కర్రీ, ఇది వాటర్, ఇది సూప్. పొంగిపోదు, అట్లనే ఉంటది. మంచిగా ఉన్నాయి. ఇప్పుడు గ్యాస్ ఇబ్బంది ఉన్నందుకు మాకు మంచిగా యూజ్ అవుతుంది. దీని మీదనే వండుకుంటాం అక్క. మొత్తం కరెంట్ షాక్ ఏం రాదక్క. ఇది 0 బిల్లు. దీంట్లో ఎంత మనకు ఎంత తయారైంది, గ్రిడ్ కి ఎంత పోయింది, మనం ఎంత కాల్చింది అనేది మొత్తం వచ్చేస్తుంది. ఇన్స్టాలేషన్ తో సహా ఇది మొత్తం గ్రౌండింగ్ చేసిండు, ఎర్తింగ్ చేసిరు, ఎర్తింగ్ తో సహా మొత్తం ఫ్రీగా వచ్చేసింది. మనం వాటిని ముట్టుకుంటే మన షాక్ ఏం షాట్ రాదు. దుమ్ము పడితే కరెంట్ తక్కువ అవుతుంది, తక్కువ ఉత్పత్తి అవుతుంది. అందుకని మళ్ళీ మేము వారానికి ఒకసారి కడుగుతాం. ఇప్పుడు మీ ఊరంతా సోలార్ పెట్టిండ్రు అన్నారు కదా, మీ ఇంటి మీద ఉన్నదా మరి? ఉంది, మా ఇల్లు పక్కనే ఉంది. ఎంత ఖర్చు పడుతుండొచ్చు తమ్మి అది? దగ్గర దాని వాల్యూ వచ్చి 2 నుంచి 3 లక్షల చిల్లర ఉంటుంది. ₹1 ఇట్లా ఇవ్వలే, మేము ఎవ్వరం ఇవ్వలే. మీ ఇంటి మీద ఎంత కరెంటు జనరేట్ అవుతున్నది? 200 యూనిట్లు అట్లా మిగులుతుంది. మనం వాడుకోవాలి ₹1000 వస్తాయి. 1000 2000 ఒక్కొక్క కాస్ట్ 3,80,000. అదే అంతా గవర్నమెంట్ ఫ్రీగా పెట్టుకున్నది. ముందు ఎంత వస్తుంది కరెంట్ బిల్లు? ముందు 500 వస్తుండే, ఇప్పుడు రూపాయి లేదు. ఇప్పుడు రూపాయి లేదు కరెంట్ బిల్లు. ఇక్కడ కూడా చాలా మంది తమ్ముళ్ళు కూర్చున్నారు. 400 యూనిట్లు వస్తారు రోజు కరెంట్ మాకు. ఇప్పుడు సోలార్ తోటి మీకు కరెంట్ పోతుంది ఎప్పుడన్నా? మరి సోలార్ తోటి ఇప్పుడు వరకు అయితే మాకు కరెంట్ ఏం పోలేదు. నెలకు ఒక 5,000 మిగులుతాయని మిగులుతున్నాయి కూడా. నెలకు 5,000 అంట. కిరాణా వెళ్ళిపోయి మంచిగా ₹1,00,000 చెట్టు మెయింటైన్ చేసుకోవచ్చు. అదెందుకు, అది నెత్తి మీద కరెంట్ ఉంటే మనకు షార్ట్ వస్తుంది అని కొంచెం భయపడరు, కానీ అలాంటివి ఏం లేదు. 100 యూనిట్ల వరకు వాడతాం, కన్ను మొత్తం మిగులుతుంది. అకౌంట్ లో వచ్చి ఇప్పుడు కరెంటు ఒకటి తీసిరు, అకౌంట్ ఆ అకౌంట్ లోకి వచ్చి పడుతుంది. 1300 వచ్చినాయని చూపించారు. మోటార్లు ఎక్కడికి ఇస్తాను చెప్పేసి సర్వే చేసుకోరు ప్రతి ఒక్క బోరుకి. ఈ అక్క ముద్దుగా అంబలి చేసింది. అక్క ఏం అంబలక? 5 అంబలా? జొన్నలే అంబలి. కుమ్మరి బుచ్చమ్మ అక్క ముద్దుగా వాళ్ళ ఇంట్లో అంబలి చేసింది, బాగుంది. ఇగో ఇది కొండరెడ్డిపల్లి కాడికెంచి ముచ్చట. మళ్ళొక ముచ్చటతోటి మళ్ళా కలుద్దామండి.